ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునేలాగా కూటమి ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తణుకు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో దాదాపు 21 బిల్లులను ఆమోదించడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ నిధులను పక్కత్రోవ పట్టించిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఎస్సీ బీసీ వర్గాలకు సంబంధించి బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గపు పనులు అన్నింటినీ కూడా అరికట్టే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు. శాసనసభలో ఎప్పుడూ లేని విధంగా సమావేశాలు జరిగాయని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఇచ్చినటువంటి బడ్జెట్ ని మనందరం కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూటమి నాయకత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకు అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులన్నీ కూడా చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మోసపూరితమైనటువంటి మోసకారి సంక్షేమాన్ని అందించాడో ఈ రోజు కేటాయింపులు అన్ని వర్గాలకి ఏ విధంగా జరిగిందనేది మనందరం కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం. ఆ రోజు ఎస్సీ పథకాలను రద్దు చేసి ఎస్సీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఆ వర్గానికి ఏ విధంగా అన్యాయం చేశాడో మనందరం చూసాం. ముఖ్యంగా ఈరోజు విద్యకి పెద్దపీట వేస్తూ దాదాపు 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో కేటాయింపులు చేయడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ కానీ జలవనరులు కానీ ఈ విధంగా ఇరిగేషన్ కి సంబంధించి కానీ పోలవరం నిర్మాణానికి కానీ ఈ రోజు బడ్జెట్ లో కేటాయింపులు చేసి స్పష్టంగా ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది తెలియజేయడం జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా ల్యాండ్ గ్రాబింగ్లు జరిగినాయో చూసాం. అటువంటి వాటి నుంచి రక్షణ కలిగించే విధంగా ఈ రోజు ముఖ్యంగా యాంటీ ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి ఈ రోజు ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వారందరినీ కూడా